హాయ్ ఫ్రెండ్స్, గుడిలో మహాలక్ష్మితో పాటు అందరూ ఉంటారు. అమ్మవారి చెట్టు కింద ఒక ఆమెకి అమ్మవారు పూని వేపాకులు పట్టుకొని ఊగుతూ ఉంటుంది. పూజారి గారు ఆమె మీద దేవుని నీళ్లు చల్లి శాంతింపచేస్తూ ఉంటాడు. మహాలక్ష్మితో పాటు నారాయణ ఫ్యామిలీ, ఊరి జనాలు ఆమెకు భక్తితో దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఆమె మహాలక్ష్మిని చూస్తూ ఇలా ఉంటుంది, 25 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను అని మాధవ కాలర్ పట్టుకుని, ఏరా ఇన్నాళ్ళు ఏమైపోయావురా, ఈ అమ్మ అనుగ్రహంతోనే పుట్టావురా, నన్నే మర్చిపోయావా అని ఆమె అనగానే అందరూ షాక్ అవుతారు. ఇంకా శైలు ఫ్యామిలీ శైలుని బలవంతంగా పెళ్లిపీటల మీద కూర్చోబెడుతూ ఉంటారు. రే బావా, నువ్వు కూర్చోరా అంటూ ఉంటాడు శైలు వాళ్ళ అన్న. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని శైలు ఎంత చెప్పినా వినిపించుకోరు. రే బావా, నువ్వు ఇంకా తాళి కట్టురా, తొందరగా తాళి కట్టరా అని అంటాడు. దాంతో ఆ పెళ్ళికొడుకు శైలు మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. పూజారి గారు తాళి కట్టే మంత్రాలు చదవడంతో శైలు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వాళ్ళ నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా చేసేది ఏమీ లేక, నేను ప్రెగ్నెంట్ అని గట్టిగా అరిచి చెప్తుంది. అది విని షాక్ అవుతారు శైలి ఫ్యామిలీ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.